గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. తహసీల్దార్ కరుణాకర్ సేవలు అమోఘం. కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం మడకసిర రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కరుణాకర్ పదవీ విరమణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో తహసీల్దార్గా విధులు నిర్వహించిన కరుణాకర్ సేవలు అమోఘనీయమని కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ కరుణాకర్ రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తూ మంచి సేవలు అందించారని తెలియజేశారు. ఈ తరుణంలో తహసీల్దార్ కరుణాకర్ దంపతులను వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, కిసాన్ మోర్చా అసెంబ్లీ గ్రామ కమిటీల ఇన్ఛార్జ్ మెడవాయి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు సిఎల్ లెంకెప్ప, నారాయణప్ప, మఠం లక్ష్మీనారాయణ, నరసింహప్ప, విరూపాక్షి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూలో చాలా అయితే మా తహసీల్దార్ గారు మడకల తర్వాత తహసీల్దార్ ఆఫీసు జనాలే తక్కువ కనపడతా ఉన్నారు. ఎందుకంటే రోజు తిట్టుకుంటా ఉండేది. ఎవరు వచ్చినా కూడా సాయంకాలం 5 కానీ 6 కానీ మంత్రికి కానీ పట్టాదారు పాస్బుక్ కానీ లేదంటే పొజిషన్ సర్టిఫికేట్స్ కానీ గ్యాస్ ఇన్కమ్ కానీ ఎవరన్నా వితౌట్ రికమెండేషన్తో ఎవరు వచ్చినా కూడా అమ్మవారు చెప్పేసి వెంటనే డిఆర్ఓ కానీ ఆర్ఐ గారు కానీ చెప్పి పెండింగ్ లేకుండా తీసుకున్నటువంటి తహసీల్దారు నా సర్వీస్లో చూసినది మన కరుణాకర్ సార్ గారిని మాత్రమే. అయితే మిగతా కూడా పనిచేశారు, చేయలేదు కాదు. అయితే మిగతా వాళ్ళు 4-5 రోజులు కూడా పారాయణ పొద్దున్నగా ఎంఆర్ఓ సార్ అయితే అట్లా పారాయణ వ్యవస్థ లేకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసి పంపిస్తూ ఉంది. వారు రిటైర్ అవుతూ ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక రకమైన బాధ. అయితే బాధపడినా కూడా అది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ టైం వచ్చిన తర్వాత ఆ డేట్ వచ్చిన తర్వాత మనం రిటైర్ కాగా తప్పలేదు. రిటైర్ అయినా కూడా అందరూ మనుషుల్లో కూడా సార్ చిరస్థాయిగా మడకసిర మండలంలో కానీ గుడిపేట మండలంలో కానీ నిలిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే మా కరుణాకర్ సారే. ఈ కరుణాకర్ సారు ముందు అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా బాగా ఆరోగ్యాలతో అంటే అయిపోయిన అన్నింటిలో ఉంటాయి. అయితే ఆరోగ్యాలతో ఉండి బాగా 100 సంవత్సరాలు జీవితకాలాన్ని శక్తి గడపాలని ఆ వెంకటేశ్వర స్వామి మనసారా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రెవెన్యూ శాఖ మడకసిర రెవెన్యూ శాఖకు ధన్యవాదాలు తెలుసు.